హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ వ్లాగింగ్. ఇది ఒక లేజీ డే, ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా లేట్గా స్టార్ట్ అయింది డేనే, కొంచెం లేట్గా లేచాం. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి పూజ చేసి అలా చాలాసేపు రీల్స్ చూస్తూ కూర్చున్నా. 10:30 అయిపోయింది. ఇంకా వంట స్టార్ట్ చేద్దామని కిచెన్లోకి వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నా. నాకే అనిపించింది, ప్రతిరోజు ఆర్గనైజ్డ్గా ప్రొడక్టివ్గా ఉండాలంటే ఉండదు కదా, ఒక్కొక్క రోజు ఇలా కూడా ఉంటుంది అని చూపిద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటో ఈరోజు చాలా లేజీ డే, నా పనులు కూడా అలానే ఉన్నాయి ఈరోజు. ఎందుకో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను ఏమైందో. ఇంకా పొద్దున్నే పూజ చేసుకున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ బయట నుంచే తెప్పించా విజయ్తో. ఇంకా తినేసి విజయ్ ఆఫీస్కి వెళ్ళారు. నేను మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చులే అని చెప్పేసి వంట స్టార్ట్ చేసా 10:30కి. అలాగా అలా రీల్స్ చూసుకుంటూనే టైం అయిపోయింది చాలా వరకు. పప్పుల్స్ చేద్దాం అనిపించింది, చాలా రోజులు అయిందిలే తిని అని. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నెల్లూరు స్టైల్ పప్పుల్స్. కందిపప్పు, టమాటాలు, ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి, కారం తక్కువ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. ఇంకా పసుపు వేసి ఇంకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పప్పుల్స్. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. ఇంకా నేను ఆ పప్పు పొయ్యి మీద పెట్టి పాలు కూడా పెట్టాను సిమ్లో పెట్టేసి. ఈ ఆర్గనైజర్స్ తీసుకున్నా కదా, చాలా రోజులు అయింది, ఎప్పటి నుంచో సారీస్ అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసుకుందాం అనిపించి ఇంకా ఆ పని పెట్టుకున్నా. ఎందుకంటే ఒక 2-3 డేస్లో ఊరికి వెళ్ళాలి. మా తమ్ముడు పెళ్ళి ఉంది, ఊరిలో కొలుపులు ఇవన్నీ ఉన్నాయి. 2-3 డేస్లో ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఏ ఊరికి తీసుకెళ్ళాలి, ఇంకా ఇక్కడే పెట్టి వెళ్ళాల్సినవి ఏంటి, ఇవన్నీ నీట్గా ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్కటి సర్దేసుకున్నాను. సారీస్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫైనల్లీ ఇప్పుడు కుదిరి ఇంకా నాకు తోచినట్టు ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నా. పప్పు ఉడికిపోయింది. ప్రెషర్ పోయే లోపు ఒక కాఫీ తాగుదాం అనిపించింది. టీ పెట్టుకోవడానికి ఒక్కదానికి ఏం పెట్టుకుంటాంలే అని చెప్పేసి కాఫీ కలుపుకున్నా. ఈ పనులన్నీ అయ్యేసరికి ఫుల్ చెమటలు అనమాట. ఎంత వేడున్నా టీ ఆర్ కాఫీ తాగాల్సిందే. కాఫీ తాగుతూ కాసేపు ఇంట్రెస్ట్ చూసుకున్నా ఈసారి. ఎందుకంటే నేను ఒక బ్లౌజ్ మీదకి కోలం డిజైన్ వేసుకోవాలి, ముగ్గేసుకుందాము పెయింట్తో అని అనుకుంటున్నా. మా తమ్ముడి నిశ్చితార్థం కూడా ఉందన్నమాట త్వరలో. సో అప్పటికి ఈ బ్లౌజ్ని సెట్ చేసుకోవాలి. ఈరోజు ఎలానో ఖాళీగానే ఉన్నాను కదా అని ఒక సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో కూడా మోడిఫై చేసి నాకు వచ్చిన ముగ్గేసుకున్నా. కాకపోతే రెఫరెన్స్ కోసం అని చెప్పి ఒక డిజైన్ అయితే చూసి కొన్ని యూట్యూబ్ ట్యూటోరియల్స్ కూడా చూశాను. అప్పుడు ఇంకా స్టార్ట్ చేశా. నేను మగ్గం వర్క్ కూడా చేస్తాను, లైట్గా ఆ టచ్ కూడా ఉంది. సో అదే కాన్ఫిడెన్స్తో ఇంకా బ్లౌజ్ తెచ్చేసుకున్నా ఈరోజు ఖాళీగా ఉన్నా కదా అని చెప్పేసి. బ్లౌజ్ని ఇలా ప్లెయిన్గానే కుట్టించాను. పీకాక్ గ్రీన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చింది కదా, బార్డర్ అస్సలు డిస్టర్బ్ చేయకుండా మొత్తం సింపుల్గా కోలం వేద్దాం అనిపించింది. సారీ ఇప్పుడు చూపించును, తర్వాత ఆ రోజు కట్టుకున్నప్పుడు చూపిస్తా. ఇప్పుడు జరిగిందనమాట ఏంటంటే, ఇంకా తాలింపు అవి వేద్దాము, ఈలోపు ఇవన్నీ సెట్ చేసుకుందాం కోలం వేయటానికి అనేలోపు అక్కడ ఒక మూలన ఒక చిన్న షార్ట్ పుట్ ఉంటే అది వచ్చి నా కాలు మీద పడిపోయింది. ఇంకా అంతే, పనులన్నీ ఆగిపోయినాయి. విజయ్ వచ్చేంత వరకు అసలు నాకు ఏం అర్థం కాలేదు. రైట్ లెగ్ మీద అసలు మొత్తం బాగా వాచిపోయింది అనమాట. ఇంకా అందుకే విజయ్ వచ్చి మిగిలిన పనులన్నీ చేశాడు. ఇంకా తర్వాత కొంచెం నొప్పి తగ్గిన తర్వాత స్టార్ట్ చేయాలి అనుకున్నా కదా, అందుకని ఈ కోలం అయితే స్టార్ట్ చేసా. ఇంకా కంప్లీట్ చేయలేదు, చాలా వర్క్ ఉంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను. మొత్తం ఎలా వేసాను ఏంటో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. రైట్ లెగ్ ఏమో బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే ఇదిగో ఈ మెట్టు చూసారా, నేను వేలికి పెట్టుకున్నా ఆ మెట్టు ఉంది కాబట్టి ఆ బొటన వేలు పక్కన వేలు అంత డ్యామేజ్ అవ్వాలా చెప్పాలంటే. ఆ మెట్టి ప్రెస్ అయింది అంతే. ఇంకా బాగా వాచింది కదా అని మెట్టి తీసి ఏలికి పెట్టాడు అనమాట విజయ్. ఇంకా నేను కూడా పెయిన్ తట్టుకోలేక రెస్ట్ తీసుకుందామని వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కోలం కూడా మొత్తం వేయలేదు బ్లౌజ్కి, కొంచెం వేసా. సరే అది ఆరుతూ ఉంటుందిలే, మిగిలింది తర్వాత కంప్లీట్ చేద్దాం ఈ నొప్పి తగ్గిన తర్వాత అని ఇంకా అలా వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా.
ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.